హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తానంటూ ఆల్రెడీ ఒక విషయం వెలుగులోకి వచ్చేసింది. గతంలో ఆయన మంగళగిరి నుంచి ఓడిపోయినట్టున్నారు. అవును. సో మరి ఈసారి గెలుస్తారంటారా మంగళగిరి నుంచి? అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అనేటువంటి అభిప్రాయం చాలామంది మాట్లాడుతున్నారు, కానీ అంత ఈజీగా లేదు పరిస్థితి. అంటే నల్లేరు మీద బండి నడక అనుకుంటున్నారు వాళ్ళు. రెండోది తెలంగాణ ఎన్నికల తాలూకా ప్రభావం, అక్కడ మార్పు ప్రభావం, ఇదంతా రిఫ్లెక్షన్లు. ఈ రిఫ్లెక్షన్ థియరీ ప్రకారం గెలిచేస్తామని అనుకుంటున్నారు, కానీ అంత ఈజీ కాదు. ఇప్పుడు మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తే ఆ రోజున అంటే ఇప్పుడేం మాట్లాడతాడు ఆయన కొత్తగా? రాజధానిని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అమరావతి సౌభాగ్యాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించి నన్ను గెలిపించండి అని చెప్పాలి ఆయన. రెండోది ఆయన ప్రత్యర్థి మారుతున్నాడు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేడు ఇప్పుడు సీన్లో, కొత్త ప్రత్యర్థి. ఇంతకుముందు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తే ఇప్పుడు ఈయనకి ఆపోజిట్లో నిలబడుతున్నాడు, చిరంజీవి. ఆయన ఇంతకుముందు టీడీపీ తరఫున కంటెస్ట్ చేసి ఆర్కే మీద ఓడిపోయాడు. ఇప్పుడు ఆ ఓడిపోయిన చిరంజీవి అంటే ఆర్కే ఓడించిన ఇద్దరూ కలిసి పోటీ పడుతున్నారు. ఈ పోటీలో మంగళగిరి నియోజకవర్గంలో పర్టికులర్గా మంగళగిరి చుట్టూ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తూ చిరంజీవిని యాప్ చేసుకున్నాడు, ఆర్కేని కాదని. ఆర్కే మీద వ్యతిరేకత కాదు, ఈసారి ఫైట్ కొంచెం సీరియస్గా ఉంటుంది అని భావించి. సో చిరంజీవి ఆ ఓట్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకుంటాడు. గతంలో ఆర్కేకి చాలా చుక్కలు చూపించిన చరిత్ర ఉంది అతనికి. చాలా నామినల్ చిన్న మెజారిటీతో గెలవగలిగాడు అతని మీద ఆర్కే. కాబట్టి ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తే లోకేష్ని గెలవగలడు అనే కాన్ఫిడెన్స్ ఉంది. లోకేష్కి దుగ్గిరాల ఏరియా అంతా ఓట్లు పడతాయి, కానీ అవే గెలిపించలేవు. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయటం అంటే అమరావతిని రిప్రజెంట్ చేయటం. లోకేష్కి సంబంధించి, చిరంజీవికి సంబంధించి కాదు. చిరంజీవికి సంబంధించి కేవలం ఎమ్మెల్యే మాత్రమే. లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అనే ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, చంద్రబాబు గారి కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రచారాన్ని లీడ్ చేస్తున్నటువంటి సారథి. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకి. గతంలో ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు రాజధాని నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో నిలబడినప్పుడు రాజధానిని బలంగా కోరుకునే ప్రజలు ఆయన్ని గెలిపించాలి కదా. పైగా నినాదం ఏమి ఇచ్చారు వీళ్ళు? రెఫరెండంగా మార్చారు ఎన్నికని. రెఫరెండంగా మార్చడం అంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమరావతి ఉండదు, అమరావతి కావాలనుకుంటే మమ్మల్ని గెలిపించండి అని రెఫరెండంగా మార్చారు. రెఫరెండంకి ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు. ఆర్కేని గెలిపించడం అంటే మాకు రాజధాని అక్కర్లేదని చెప్పినట్టే. దాని ప్రకారమే రాజధాని వద్దనుకున్నాడు ఆయన కూడా. నిజానికి అంతకుముందు జగన్ ఆ మాట అనలా, రాజధాని వద్దు అనే మాట అనలేదు. అసెంబ్లీలో అమరావతి రాజధాని ప్రకటన చేసినప్పుడు కూడా వీళ్ళు అనుకూలంగానే స్పందించారు వైఎస్ఆర్సీపీ. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయన మాట 3 రాజధానులు అనే మాట అన్నాడు. రెండోది ఇప్పుడు 3 రాజధానులు అనేటువంటి దాని మీద ఎన్నికల్లో వెళ్ళట్లేదు ఆయన. అమరావతి రాజధాని, కాకపోతే అమరావతి మహానగర నిర్మాణము అనే కాన్సెప్ట్ మీద యుద్ధం చేస్తాడు ఆయన. ఇప్పుడు సెక్రటేరియట్, హైకోర్టు, అలాగే శాసనసభ, ఈ 3 కదా రాజధాని. ఆ 3 నిర్మాణాలు ఉన్నాయి. ఇంకా ఈ 30,000 ఎకరాలు ఎందుకు? ఈ మహానగర నిర్మాణం అనే తాపత్రయం ఏమిటి? ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఈ నగర నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉందా?
అందుకని కదా నేను ప్రజలకు పనిచేస్తున్నాను. ఆ ల్యాండ్ పుల్లింగ్లో లాక్కొచ్చిన భూములన్నీ రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు, అక్కడ విశాఖపట్నంలో ఉన్నది క్యాంప్ ఆఫీస్గా మారుతుంది, ఏది ఋషికొండ మీద కడుతున్నది అని జగన్ అంటే ఏంటి వీళ్ళ ఆర్గ్యుమెంటు? ఆయన ఇలాంటి ఆర్గ్యుమెంట్తో రావడానికి ఆలోచిస్తున్నాడు. పథక రచన జరుగుతోంది అక్కడ. రెండోది, కేంద్రం నుంచి కొన్ని సానుకూల ప్యాకేజీలు పొందే ఆలోచనతో కూడా ఉన్నాడు ఆయన. ఇవన్నీ వర్కౌట్ అయితే లోకేష్ గెలుపు అంత ఈజీ కాదు. ఆయన రెండోసారి భంగపడే అవకాశాలు అయితే ఉన్నాయి. టేక్ ఇట్ గ్రాంటెడ్గా లోకేష్ గెలవగలడని చెప్పే స్వింగ్ లేదు. ఏ విధంగా చూసుకున్నా అనుకూల పవనాలు లేవు టీడీపీకి టోటల్ స్టేట్లో. ఒకవేళ ఓటమి అంటూ జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో జగన్ ఓడిపోతే టీడీపీ గెలవాలి తప్ప టీడీపీ అనుకూల పవనాలు విపరీతంగా వీస్తూ గెలుపు లేదు. ఇప్పుడు సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, 170 దాకా వీళ్ళే గెలిచేస్తారండి కూటమి. నిజంగా పరిస్తుంటే ఆయన ఎందుకు పొత్తులు పెట్టుకోవాలి వీళ్ళతో? జనసేనతో పొత్తాల పెట్టుకోవాలను చంద్రబాబు? అంత మాత్రమే కాదు కదా, బీజేపీ అనుకూలత కోసం ఎందుకు పాకులాడాలి? ఆయన పాకులు ఆడుతున్నాడు కదా. ఈ రోజుకి ఆయనే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి, చాలామంది విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్తో బీజేపీ తెలంగాణ వరకు పొత్తు పెట్టుకుంది తప్ప ఆంధ్రాలో పొత్తు కొనసాగదు. బీజేపీ ఇక్కడ ఒక స్టాండు అక్కడ ఒక స్టాండు తీసుకుంటుంది. ఎక్కడ ఏ స్టాండ్ తీసుకోవాలనేది వాళ్ళ సొంత నిర్ణయం అని మాట్లాడుతున్నారు. కరెక్టే, కానీ బీజేపీ తాలూకా మనిషే పవన్ కళ్యాణ్. బీజేపీ చెప్పు చేతల్లో బీజేపీ ఆడిస్తున్నట్టు ఆడేటువంటి ఒక నటుడు మాత్రమే పవన్ కళ్యాణ్. ఆయన చాలా స్పష్టంగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళటం దగ్గర నుంచి, పొత్తు ఖరారు చేసుకోవటం దగ్గర నుంచి అంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామే. ఆయన ఏమీ మాట్లాడటం లేదు. అలాగే రేపు ముద్రగడ పద్మనాభం గారు జనవరి 1వ తారీఖున ఆత్మీయ సమావేశం కాపులందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతాను అంటున్నాడు. ఇది వైసీపీ స్కెచ్ కావచ్చు. వైసీపీకి అమ్ముడుపోయి ఈ సమావేశం పెడుతున్నాడు అనే వాదన కూడా మొదలైంది ముద్రగడకు వ్యతిరేకంగా. ముద్రగడ అలాగే చేగొండి హరిరామ్ జోగయ్య కూడా దానిలో పాల్గొనే అవకాశం ఉంది. పాల్గొంటే వాళ్ళు గనక ఒక నిర్ణయం ప్రకటిస్తే కాపులారా మనం ఇటువైపు ఉందాం అని తెలుగుదేశం వ్యతిరేక నిర్ణయం కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఏ మేరకు చీల్చగలడు దాన్ని? కాపు ఓట్ బ్యాంక్ మీద కదా ఆధారపడి పవన్ కళ్యాణ్తో స్నేహం నటిస్తున్నాడు చంద్రబాబు. అది పోతే ఏమిటి పరిస్థితి? అది న్యూట్రల్ చేయటానికే జగన్మోహన్ రెడ్డి ముద్రగడ ద్వారా ఇది ఆడుతున్నాడు, అతనికి ప్యాకేజ్ అందింది అని ఆల్రెడీ మొదలైపోయింది ట్రాల్. ఇప్పుడు ఎవరికి అనుకూలంగా మాట్లాడినా ప్యాకేజ్ ముట్టిన తర్వాతే మాట్లాడుతున్నారు అని నిర్ధారణ చేసేస్తున్నారు. ప్యాకేజీ నిర్ధారణలు జరుగుతున్నటువంటి కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి ముద్రగడ ప్రమాదం ఒకటి ఉంది ఈ కూటమికి. బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం మంగళగిరి. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ బ్యాంకు ఉంది, కానీ గణనీయంగా లేదు. అది ఒక సెగ్మెంట్కి మాత్రమే పరిమితం, దుగ్గిరాల ఏరియాకి. అదొక్కటి గెలుచుకుంటే అయ్యే పని కాదు. కమ్మ సామాజిక వర్గంలో చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని దించాలి అనే కోరిక అయితే ఉంది అందరిలో కూడా, కానీ అది మాత్రమే చాలదు. రూరల్ ఓట్ బ్యాంక్ మీద జగన్కి ఈ రోజుకి పట్టు ఉంది, కాపలా ఉంది. ఆయన వాలంటీర్ వ్యవస్థను పెట్టి కాపలా పెట్టుకున్నాడు. ఆ ఓటు సాలిడ్గా తనకే పడుతుందనే భరోసాతో ఉన్నాడు, అక్కడ ఏదైనా ధ్వంసం జరిగితే తప్ప. అయితే ఒకటి, ఎంప్లాయీస్ అందరూ టోటల్గా జగన్కి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని అనుకుంటున్నారు. బయటకు మాట్లాడట్లేదు, కానీ ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి.
ఈ వ్యతిరేకతలన్నీ తనకు అనుకూలతగా మారతాయేమో అని టీడీపీ అనుకుంటోంది. కానీ అంత ఈజీ కాదు. ఓటర్ల సంఖ్యని గనక చూస్తే వాళ్ళు ఇన్ టోటల్ టీడీపీ వైపు అనుకూలంగా లేరు. కంపార్ట్మెంటల్గా కొన్ని కంపార్ట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి అనుకూలత ఉంది, దాన్ని తోసిపడేయకూడదు. ఓకే. కాబట్టి లోకేష్ గారు మంగళగిరి నుంచి కంటెస్ట్ చేసి మరొకసారి భంగపడే ఛాన్సెస్ అయితే బలంగా ఉన్నాయి ఏ విధంగా చూసినా. ఓకే. సామాజిక వర్గాల దామాషా ప్రకారం చూసినా, అంటే కులాల సమీకరణల ప్రకారం చూసినా ఆయనకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ పడుతుంది తప్ప బయట నుంచి కొత్త ఓట్లను అట్రాక్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుందని అనుకోలేం. అంటే అక్కడ ఎక్కువ ఏ ఓట్ బ్యాంకింగ్ ఉందంటే ఏ సామాజిక వర్గానికి చెందిన? పద్మశాలి ఓట్ బ్యాంక్ ఉంది బలంగా. మంగళగిరి చుట్టుపక్కలంతా నేత కార్మికులు ఉన్నారు. అవన్నీ టోటల్గా చిరంజీవికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇతర బీసీ కులాలు ఉన్నాయి అక్కడ. అంటే ఒక రకమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియా అది. బాడీ బిల్డింగు, అంటే వెహికల్ బాడీ బిల్డింగ్, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. కరెక్టే కానీ సార్, అంటే ఇప్పుడు గతంలో లోకేష్ గారు ఓడిపోయినప్పుడు అంటే అప్పుడు టీడీపీ అలయన్స్ లేదు కదా, ఇప్పుడు అలయన్స్ ఉంది కదా. టీడీపీ అలయన్స్లో ఉందా లేదా అన్నది కాదు ప్రశ్న. పవన్ కళ్యాణ్తో ఉంటే ఏమిటి, ఇప్పుడు ఆయనకి ఏమీ లేదు కదా, ఇప్పుడు కూడా ఉంటుందనే నమ్మకం లేదు. ఇప్పుడు అలయన్స్లో ఉన్న జనసేన ఓట్ బ్యాంక్ ఏమిటి, కాపు ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారు. దానికి చిల్లు పెట్టడానికే కదా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం జనవరి 1వ తారీఖున ఆత్మీయ సమావేశం పెడుతోంది. దాని వెనకాల జగన్ ఉన్నాడని ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఉన్నా లేకపోయినా ఉన్నాడనే అనుకుందాం. పోనీ ముద్రగడకి సీరియస్గా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలనే కోరికుంటే అసలు ఈ తీర్మానం చేయడు, జగన్ ప్యాకేజీకి ఒప్పుకోడు కదా. అతను పాత రోజుల్లో టీడీపీ మనిషేగా. చేగొండ హర్రామ్ జోగయ్య కూడా గతంలో టీడీపీ నుంచి ఎన్టీ రామారావు క్యాబినెట్లో మంత్రి చేసిన వాడేగా. వీళ్ళు ఎందుకు చంద్రబాబు గ్రిప్లోకి వెళ్ళలేకపోయారు, జగన్ ఎందుకు పట్టుకోగలిగాడు అంటే తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ ట్రావెల్ అవటం మీద అక్కడో అసంతృప్తి ఉంది ఆ సెక్షన్లో, ఆ సామాజిక వర్గంలో. ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకుని తన వైపు తిప్పుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ముద్రగడ అనేటువంటి పట్కారాన్ని వాడి చేయొచ్చు. అది కూడా దెబ్బే కదా ఈ కూటమికి. అందుకని వాళ్ళకి పొత్తు ఉన్నప్పటికీ పెద్దగా కలిసి రాకపోవచ్చు. జనసేన ప్రభావంతో లోకేష్ గెలుస్తాడని కూడా అనుకోలేము. జనసేనకి స్వింగ్ లేదు, తెలుగుదేశానికి స్వింగ్ లేదు. ఎవరి ఓట్లు అలా పడతాయి అంతే. జగన్ గారు ఆల్రెడీ ఓట్లను కట్టడి చేసుకుని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లకు సంబంధించి ఆయన తాళాలు ఆయనకున్నాయి. అవి ఎలాగూ కబ్జా చేస్తాడు ఆయన. వీళ్ళకి పడే ఓట్లు ప్రభావవంతమైనవి కాదు. ఆ సెక్షన్స్ నుంచి ఓట్లు ఏ మేరకు చేల్చగలరు అనే దాని మీద వీళ్ళ ఇది ఆధారపడి ఉంది. లోకేష్ గెలుపు ఆధారపడి ఉంది. లోకేష్ సీరియస్గా ఏరియాలో అంత ప్రభావితం చేయగలడా అనేది డౌటే. అందుకని అంత ఈజీ కాదు. లోకేష్ గారు పశ్చాత్తాపంతో ప్రజలందరూ తనకే ఓటేస్తారని ఆయన అనుకుంటే అనుకోవచ్చు, కానీ గతంలో ఓడించాం, తప్పు చేశాం అనే పశ్చాత్తాపం ఎప్పుడు ఉంటుంది? జరగకూడదు అనుకున్నది లేదు, జరగదు అనుకున్నది జరిగినప్పుడు. రాజధాని జగన్ గెలిస్తే రాజధాని ఉండదని మీరే చెప్పారు, లోకేష్ గారే చెప్పారు. గత ఎన్నికల్లో తను మాట్లాడిన ప్రతి మీటింగ్లోనూ మైక్ పట్టుకుని వారు చెప్పిన మొదటి మాట అదే, జగన్ గెలిస్తే నో అమరావతి అన్నాడు. మొన్న హరీష్ రావు గారు బీఆర్ఎస్ ఓడిపోతే హైదరాబాద్ అమరావతి అవుతుంది అని మాట్లాడాడు. ఇలాంటి స్టేట్మెంటే లోకేష్ ఇచ్చాడు. అప్పుడు అమరావతి కావాలంటే టీడీపీకి ఓటేయండి, అమరావతి అక్కర్లేదనుకుంటే జగన్ కోటేయండి అన్నాడు. జగన్ కోటేశారు జనాలు. ఇంకేముంది, అమరావతి రెఫరెండంకి జగన్ వెళ్ళాల, మీరు వెళ్ళారు. మీరు రెఫరెండంకి వెళ్ళి ఓడిపోయారు. ఇప్పుడు ఏం చెప్పి మీరు గెలుస్తారు? మీ ఆర్గ్యుమెంట్ ఏమిటి అనేది ప్రశ్నే. మీరు ఏమి ఆర్గ్యూ చేస్తారు అనేది ప్రశ్న. ఆయన
ఆయన పద్ధతిలో ఆయన నవరత్నాలకి డబ్బులు పోస్తున్నాడు. ఈ నవరత్నాలకి పోస్తున్నటువంటి డబ్బులు అంటే అది జనం డబ్బులే. జనం డబ్బులతోనే జనం ఓట్లను కొని సాలిడ్గా పెట్టుకున్నాడు ఆయన. సో ఆ ఓట్ బ్యాంక్ బలంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని లోకేష్ గెలుపు అంత ఈజీ కాదు, నల్లేరు మీద బండి నడక కాదు, ఓడిపోవడానికి ఛాన్సెస్ కలవు. ప్రిపేర్ అయి ఉండటం మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.